గుడ్ మార్నింగ్. డే 2 మార్నింగ్ 8:45 అవుతుంది. అసలు నిద్ర లేదు, కొంచెం తిక్కగా ఉంది, అందుకే ఏం మాట్లాడట్లేదు. రెడీ అయిపోయాక కలుద్దాం. ఈరోజు ప్రీ ఫినాలే, రేపు గ్రాండ్ ఫినాలే. డే 3 కూడా అంటే 3 days మనం ఏం గో త్రూ అవుతాం ఆఫ్ ద రికార్డ్ అనేది జనాలకి మనకి గుర్తుండడానికి. కానీ నిన్న కూడా సగం వరకే చేసి పంపించేసాను, లేకపోతే ఎక్కడైతే. ఫ్రెండ్స్ తెలుసు కదా, నిన్న సగం వరకు వ్లాగ్ చేసి పంపించేసాను. నైట్ షూటింగ్ అయ్యేసరికి 9:30 అయ్యింది. సో 9:30 అనేది మాకు పీక్స్ అర్లియస్ట్ ప్యాకప్ ఇన్ ద లైఫ్ అన్నమాట. అది కూడా రేపు ఎల్లుండి ప్రీ ఫినాలే ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వచ్చేసాము. మీకు 8:45కి నేను మేకప్ వేసుకున్నా. ఇప్పుడు 10 అంటే ఏందా 10:40 అయింది. ప్రీ ఫినాలే ఈరోజు, దాని తర్వాత రేపు ఫినాలే. మేమందరం ఒకటే చెప్పాలని అనుకుంటున్నాం ఈ షూటింగ్ గురించి. 3, 2, 1 గో. నిన్న
నిన్నటి నుంచి బాయ్స్ అందరూ ఓడిపోతున్నారని పిచ్చిలో ఉండి హా అని నవ్వుతున్నారు అనమాట. సో ఇప్పుడు వాళ్ళ ఎంట్రీ, మా గేమ్ చేంజర్స్ ఎంట్రీ, దాని తర్వాత బాయ్స్ అండ్ గర్ల్స్ రేపు ఫినాలే ఏం జరుగుతుందో చూసేద్దాం. మధ్యలో ఈ రోజు ఎవరితోటన్నా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. పృథ్వీకి హాయ్ చెప్పండి. పృథ్వీ సే హాయ్. హాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్, డే 2 రిపోర్టింగ్ కేబికేజీ సెట్స్ నుంచి. లైట్ ఆరిపోయినా మాలో లైట్ ఎప్పుడు ఆరిపోదు. సో నిన్న వీఆర్ విత్ ద వెరీ ఫేమస్ కాకమ్మ కథలు కాకి. సో ఇప్పుడే శారీలో ఒక మంచి స్ప్లిట్ చేసింది ఇవిడ. ఈ ఫిట్నెస్ ఇంత అందంగా ఎలా తయారవుతున్నావు చెప్తామా? ఈ వ్లాగ్లు వీగ్లు కాకుండా చేసుకుంటావా పెళ్లి? నేను చేసుకోగలితే ఎప్పుడో చేసుకుంటా. సో అలాంటి ఫీలింగ్స్ ఉండుంటే అమ్మాయిల మీద శ్రీముఖి ఇస్ మై ఫస్ట్ ఆప్షన్. బట్ దెన్ నోరా, ఐ థింక్ మనందరికి ఇండిపెండెన్స్ బాగా అలవాటు అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఎస్పెషల్లీ చిన్నప్పుడు మనం ఇండిపెండెన్స్ డే కూడా ఎంత సెలబ్రేట్ చేసుకోలేం కావచ్చు, కానీ ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకుంటాం. ఐ ఫీల్ లైక్ ఇప్పుడు డబ్బులు ఎవరిసే అవసరం లేదు, కార్ అవసరం లేదు, అన్ని నీవే ఉన్నాయి. నీకు అబ్బాయి ఎందుకు కావాలి అసలు జనరల్ గా? పెళ్లి గురించి వద్దులే గానీ, కేబికేజీ సీజన్ 2 చేసావు కదా. వాట్ వాజ్ యువర్ ఎంటైర్ హోల్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూ హ్యావ్ టు సే సంథింగ్ అబౌట్ ఇట్? బేసిక్గా గేమ్స్ అంటేనే నాకు చాలా ఇష్టం. ఐ రియలీ ఎంజాయ్ ప్లేయింగ్ గేమ్స్. అండ్ ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు జనరల్గా లైఫ్ గురించి మర్చిపోతాను అనమాట. సో ఆ ఆపర్చునిటీ నాకు ఒక షో ద్వారా, నేను ఎప్పుడు గేమ్ షోస్ కిందకి వెళ్తాను బికాస్ ఆ గేమ్ పార్ట్ ఈస్ మై ఫేవరెట్ పార్ట్. అండ్ డ్రామాస్ గురించి అంటావా, నేను లైఫ్లో ఐ థింక్ ఐవ్ సీన్ సో మచ్. చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్ ఇట్. ఐ thoroughly enjoyed. We both together in combination did a dance show and this game show. Yes. Which one do you like better? You have to choose only one. I actually love dance more, but I like this show better because naga dance show enduko nachaledu for some reason. But I enjoyed this show more. Okay. Kirak boys and Kiladi girls any day. I feel like nenu ee games enjoy చేసినంత బిగ్ బాస్ లో ఎంజాయ్ చేయలేదు, ఎక్కడ ఎంజాయ్ చేయలేదు. సో I really liked this one. Wow, fantastic. వేరే లెవెల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అని చెప్పారు. మరి ఫైనల్లీ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కి తేజస్వి మడివాడ ఏం చెప్పబోతుంది? ఈ మధ్య సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఎక్కువ మంది 10 మందికి చెప్పి సబ్స్క్రైబ్ చేసి అదంతా ఈ మధ్య సోషల్ మీడియా పేజెస్ లో అక్కడిక్కడ ఇన్స్టాలో అది ఇది నువ్వు రిలేషన్షిప్స్ గురించి మాట్లాడింది, లేకపోతే నువ్వు నీ లైఫ్ గురించి మాట్లాడింది, అవన్నీ వైరల్ అవుతున్నాయి. నేను అందరూ ఒక ఈడి పాసింగ్ షాట్ నిన్నటి నుంచి మానుకోవట్లేదు. మా క్లాస్ లో ఇలాంటి పిచ్చోళ్ళు ఇద్దరు ఉంటారు. సర్లే, ఇద్దరు కాంబినేషన్ లో దొరికారు కాబట్టి అడుగుతున్నాను. అమర్దీప్, నాకు ఇలాంటి తమ్ముడు అంటే చిన్నప్పుడు చంపేసి భోజనం పెడుతుంది, కానీ పెద్ద దొరికాడు. అమర్దీప్, నిన్న తేజుతో ముద్దు పెట్టించాను, ఎలా అనిపించింది? ఏముంది అక్క, నువ్వు పెట్టినా ఆవిడ పెట్టినా ఒకటి రకం. ఇప్పుడు చెప్తావా అసలు షోలో ఉండడం ఎలా అనిపించింది? 2వ సీజన్ కి వచ్చా, మళ్ళీ ఎలా ఉండదు? అయినా సిగ్గు లేకుండా ప్రతి సీజన్ కి వచ్చేయడానికి సిగ్గులేదు. లేదక్క, పేమెంట్ కావాలి. పేమెంట్ సంగతి పక్కన పెట్టి ఫస్ట్ సీజన్ ఎంజాయ్ చేస్తా, సెకండ్ సీజన్ ఫస్ట్ సీజన్ బాగుంటది అక్క, ఎందుకంటే మీరు గెలిచారు. సరే పక్కకి వెళ్ళైతే ఇప్పుడంటే కొత్త వాళ్ళు అందరితో బాగుంది. నేను ముద్దు కావాలంతే కదా, కొత్త ముద్దులు కావాలి. లాగు పేరు పెట్టింది మా అక్క, అమరికి ముద్దు లేదు హద్దు అని చెప్పి. సరే, థ్యాంక్ యూ సో మచ్ తేజు. గెట్ అవుట్ అంటుంది డైరెక్ట్. కుమారి కాంబినేషన్ ఫ్రెండ్స్, కుమారి సీరలేడగొన్నవే కుమారి సీరియల్. ఓకే, నేను యాక్చువల్లీ వేరే వాళ్ళని పిలుద్దామని అనుకున్నాను రా, కానీ మీ తాలూకా లేరు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు మాత్రం పెట్టుకో. అబ్బా, నేను ఇన్ని పంపిస్తా అంటే నాకు మా అక్కకైతే ఒకటి కూడా పెట్టదు స్టేటస్ లో. వీడు నాకు ఎన్ని కామెడీ రీల్స్ పంపిస్తానే ఉంటాడు తెలుసా. కొన్ని శ్మశానం పంపిస్తుంటాడు. ఎందులో ఇస్తావా నువ్వు? కొన్ని ఇస్తాను. కింద ఏం తెలుసా, స్మైలీ.
నవ్వే స్మైల్ ఉంటాయి కింద అది సేమ్ ఇట్లా నేను చాలా పంపిస్తా, అప్పుడు దాంట్లో సెలెక్టెడ్ వాటికి రిప్లై ఇస్తుంది. ఒకటి రెండు పంపిస్తా ఉంటాను. విష్ణుప్రియ మోస్ట్లీ యూనివర్స్ గురించి, ఫుల్ మూన్ డేస్, బ్లూ మూన్ డేస్, శుద్ర పూజలు, అవి నువ్వు అందుకు నీ కళ్ళలో ఉన్నాయి. అవును, యాక్చువల్లీ మీరు ఇద్దరు సీజన్ 1 ఉండే సీజన్ 2 కూడా ఉండే. పని పట్టలేదా మీకు? హలో, మా టీవీ వాళ్ళని నీ భుజంతో పాటు ఇంకో భుజం మేమే. ఇది విన్నాక మా టీవీ మా మీద చెప్పులు ఇసరొద్దు. కాదు, సీజన్ 1 ఫేవరెట్ 2 ఫేవరెట్? 1 మెల్లగా మీ గేమ్ చేంజర్ మాట్లాడుతున్నారు ఎవరితో, ముసిముసిలమ్మలు. చూడండి, మా వేరే గేమ్ చేంజర్ మా అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకో అమ్మాయి తోటి సరే ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారో వాళ్ళు మాట్లాడేది నేను మీకు కొంచెం ఏమంటారు డబ్బింగ్ చేసే ప్రయత్నం చేస్తా. ఓకే మాస్టర్, మనం ఈవినింగ్ వెళ్దాంలేండి, పర్వాలేదు, కాఫీకే కదా, మీరు ఏమంటే అది, నేను ఎందుకు వద్దంటాను చెప్పండి. ఎవరు చూడట్లేదు కదా, ఓకే ఫోన్ నెంబర్ పెడుతున్నాను, తీసుకో, వచ్చేసేవా? ఓకే మాస్టర్, అందరి ముందు ఏంటి? ఓకే తర్వాత కలుద్దాం, ఓకేనా, బాయ్. మంచి కంటెంట్ వచ్చింది రోయ్. ఇప్పుడే మా ట్రూప్ లోకి జాయిన్ అయిన నెక్స్ట్ ద సాకిద్, ద కమాండోరీ, ద బాయ్. హాయ్. ఇప్పుడే నేను వీళ్ళందరినీ అంటే 1 by 1 ఒక్కొక్కరిని అడుగుతున్నాను. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ బీయింగ్ ఇన్ దిస్ సీజన్? It was very nice. It was fun. So much ఏమంటారు, మినీ బిగ్ బాస్ లాగా అనిపించింది. మీరు సీజన్ చేసే ముందు చేయొచ్చా? బిగ్ బాస్ ఎంత నరకం తెలుసా? మినీ బిగ్ బాస్ ఇప్పుడు బ్రేకులకి వెళ్తున్నారు మధ్య బిగ్ బాస్ నరకం అని అంటున్న విష్ణుప్రియ. నరకం, ప్రతి మినిట్ నరకం. ఈమె నా ఫ్రెండ్ అనుకున్నాను, నువ్వు నా ఫ్రెండ్ కాదు. ఈమె పెయిడ్ హాలిడే లో ఉంటుంది. నేను లోపలికి వెళ్ళి, ఏ శ్రీముఖి పెయిడ్ హాలిడే ఎక్కడ ఉంది? 2 బాత్రూమ్లు ఇస్తారు, 14 మెంబర్స్ స్నానం చేయాలి, 14 మెంబర్స్ పైకనకి వెళ్ళాలి. అవునరా, నువ్వు బిగ్ బాస్ కి వెళ్తావా? వెళ్ళాల్సి వస్తే చూద్దామా? అది టైం డిసైడ్ చేయాలి. టైం నువ్వు నేను కాదు. తెంచుకొని దూకేస్తావు అక్కడి నుంచి. యా, జనాలందరూ ఇదే నువ్వు చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లో స్మోకింగ్ ఏరియాలోనే ఉంటావు. లేదు, నేను ఆ ఏరియాలోకి ఏరియా లేదు ఎలా? ఏరియాలోకి వెళ్ళాను, నాకు అస్సలు స్మోక్ పడదు. Oh, nice. Okay, thank you. Anything Thank else you. you want to say to my subscribers? Please do subscribe to Sakit Komanduri YouTube channel. ఓకే, సరిపోయారు. చూడండి, అక్కడ ఫస్ట్ కవితతో మాట్లాడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పాలి నేను మీకు, ఈవినింగ్ టైం మాత్రమే కాఫీ షాప్లోకి వెళ్దామని? ఎందుకు డే టైంలో మీరు మమ్మల్ని అడుగుతున్నారు? కరెక్ట్ కాదు కదా కవిత, ఇది కరెక్ట్ కాదు. ఓకే సరే, ఈ కొత్త అమ్మాయి ఎవరిని తెచ్చారు? బాగుంది, గుంట బాగుంది. మాస్టర్ నన్ను చూసేసాడు, దొరికిపోయాను. ఓ నైస్ మీటింగ్ యూ గర్ల్. సో ఫస్ట్ బిఫోర్ ఐ స్టార్ట్ స్పీకింగ్, అందరూ వచ్చిన ఫోన్ లో టైం చూసేసుకోండి. 5:39 మార్నింగ్. 8:45 కి మేకప్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఒక ఎపిసోడ్ కూడా కాలేదు. అండ్ ఇంకో 3 గేమ్స్ ఉన్నాయి. ప్రీ ఫినాలే కాబట్టి కొంచెం ఎక్స్ట్రా హడావిడి అదంతా ఉంటుంది. అండ్ యా, సెట్లో నా పని ఇంతే, జస్ట్ వర్క్ చేయడం. మిగతా ఈ సెటప్ అవుతుంటుంది కదా, ఆ సెటప్ వాళ్ళు పెడుతున్నారు, చూపించండి. అలా సెటప్ వాళ్ళు కష్టపడి పెడుతున్న ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు, అప్పటి వరకు మాత్రమే నేను కూర్చుంటా. మిగతా టైంలో నేను ఎప్పుడు నిల్చొని ఉండాలి. ఇంకేం చెప్పాలి నేను, నాకు ఏం చెప్పాలి, ఎవరితో మాట్లాడించాలి, మీరు ఎవరిని కోరుకుంటున్నారో నాకు తెలియట్లేదు. బ్లాగ్లో అందరితో మాట్లాడిస్తే బాగుండని కోరుకుంటారు, బట్ ఇమాన్యుయల్ని పిలుస్తాను. ఇమాన్యుయల్, సో ఇప్పుడే రక్తం చిందించి మరి కామెడీ చేసి నవ్వించిన మా రాజు. రాజన్న వాళ్ళ పద్దాకి నేను బ్లాక్ అవుతానమ్మా. ఏంటి నేను కూడా బ్యాడ్ అవుతున్నానా అని అనిపించింది ఒక్కోసారి. ఇప్పుడు అదే ఫీల్ లో కూర్చున్నా. ఓకే, డే 2 అవుతుంది కదా ప్రీ ఫినాలే. ఇప్పటి వరకు ఒకటి మీరు గెలిచిండ్రు, ఒకటి వాళ్ళు గెలిచిండ్రు. ఏమనిపిస్తుంది, గెలుస్తారని అనిపిస్తుంది? యా, మేమే గెలుస్తాం. నాకైతే గట్టి నమ్మకం మేమే గెలుస్తాం. బికాస్ ఎంత లక్ ఫ్యాక్టర్ ఉన్నా కొంచెం ఫిజికల్గా ఆడగలగాలి.
మెంటల్గా ఆడగలగాలి. సో ఫైనల్కి వెళ్ళే కొందికి ఇంకా అలాంటి గేమ్సే పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ లక్ బేస్డ్ గేమ్స్ అన్నీ పెట్టలేదు. అందుకే అసలు మీ ఛానల్లో అసలు ఇప్పటివరకు కుకింగ్ వీడియోలు ఎందుకు చేయట్లేదని అందరూ అడుగుతున్నారు. నా ఛానల్లోనా? అంతకుముందు చేశా, నా ఛానల్లో చేశా. ఆ ఛానల్ ఎగిరిపోయింది. అలాగేలాగా కొన్ని కారణాల వల్ల స్ట్రైక్స్ పడి అది 1,95,000 దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ఛానల్ ఎగిరిపోయింది. నేను అసలు అమ్మాయిలే ఎగిరిపోతారు అబ్బాయిలే ఎగిరిపోతారు అని అనుకున్నాను. ఛానల్ కూడా ఎగిరిపోతాయని తెలియదు. బ్లాక్ అయింది. దాని తర్వాత నేను ఒక వెబ్ సిరీస్ తీసి మళ్ళీ ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేసి అది అరౌండ్ 1,50,000 సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారు. బట్ కుదరట్లేదు అక్క. బ్లాగ్స్ తీసి అమ్మాయిలంటే ఏదో ఒకటి చేయడం, అందానికి సంబంధించిందో వాళ్ళ డే రొటీన్. నువ్వు గ్లామర్ గానే ఉంటావు కదా గ్లామర్ రిలేటెడ్ టిప్స్ చేయొచ్చు. నువ్వు ఎంత సీరియస్గా అడుగుతున్నావు అంటే ఓ ప్రొఫెషనల్ యాంకర్ అడుగుతారు చూడు, నువ్వు గ్లామర్ గానే ఉంటావు కదా. ఓకే, సో అందువల్ల చేయట్లే. వ్లాగ్స్ చేయబుద్ది కదమ్మా. ఒక వెబ్ సిరీస్ రాసుకున్నా మంచిది, కాకపోతే ఈసారి అది వెబ్ సిరీస్ కన్నా. నీ కథలో హీరోయిన్ ఎవరు? నా కథలో ఓ మంచి అందమైన అమ్మాయి ఉంటే బాగుంది. దెబ్బజానియా? మేము పాపం దేబ్జానికి దెబ్బజాని అని పేరు పెట్టు. మా ఇమాన్యుయల్ కి దెబ్బజానికి తెలియకుండానే ఒక సీక్రెట్ లవ్ స్టోరీ నడుస్తుంది. మా దెబ్బజాని అని పిలుద్దాం. దెబ్బజాని అని ఎందుకు అంటున్నానంటే వాడు నాకు రాజన్న దేబ్జాని అంటారు రాక దెబ్బజాని అని. దేబ్జాని మంచి ఫ్రెండ్ అయింది నాకు నిజంగానే. వాడు ఒక్కరోజు ఏడ్చిండు. ఆ ఏడ్చిన దానికి గుంట ఫ్లాట్ అయిపోయింది. ఆ రోజు దేబ్జాని మా ఇమాన్యుయల్ స్టోరీ చెప్తుంటే నిజంగానే అమ్మాయి పాపం చాలా ఎమోషనల్ అయింది, చాలా ఫీల్ అయింది. మంచి అమ్మాయి. మరి నీ వేస్ట్ ఫెలోని కొంచెం పక్కన పెట్టేసి దేబ్జానికి లైఫ్ ఇవ్వాలని నీకు అనిపించట్లేదు? నేను టోటల్ గా పక్కన. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వార్తలు సమాప్తం. లెవెల్ 3 అవుతుంది. సో మేమే గెలవాలని కోరుకోండి. మా అక్క మేమే గెలవాలని ఎటు కోరుకుంటుంది. బికాస్ హార్డ్ వర్క్ చేసే వాళ్ళందరూ మా సైడే ఉన్నారు. ఓకే, ఫైనల్లీ మేమిద్దరం ఒకటే చెప్తాం. 3, 2, 1 గో. చూస్తున్నారు కదా, పెదాలకి లిప్స్టిక్ పెట్టుకుంటుంది అని అంటే ఇమాన్యుయల్ పక్కన వచ్చి జరుగు, కొంచెం పక్క అటు సైడ్ జరుగు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. సరే దేబ్జాన్, ఆయన నీ మీద మనసు పాడేసుకున్నాడు, ఏదో కోరుకుంటున్నాడు. వాట్ డూ వాంట్? కోరుకోరు, వేస్ట్ ఫెలో ఉంది కదా. ఏమండి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇద్దరు ఒకసారి ఒక పాటలు పాడుకోండి ఏదన్నా. నువ్వు ఆవిడ కోసం ఒక పాట డెడికేట్ చేయాలంటే ఏం చేస్తావు? అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుంది పాసింగ్ షాట్ లో. ఓకే, మీ పాట బాగుంది. ఇప్పుడు నువ్వు ఆయన కోసం ఒక పాట డెడికేట్. నాకు ఒకటే పాట తెలుసు. సరే ఇటు సైడ్ వచ్చేయండి, అదే మీకు కావాలి. నువ్వు ఒక పాట డెడికేట్ చేయనంటే సచ్చినోడా నీ అమ్మ కడుపు మాడ బోల్ బస్. ఓకే, ఇప్పుడు మా దేబ్జాని కూడా ఒక పాట డెడికేట్ చేస్తుంది ఇమాన్యుయల్ కి. సచ్చినోరా నీ అమ్మ పాట జరగా. వాడు దానికి వాడి కోసం ఒక పాట పాడు అని చెప్పేసి సచ్చినోడా నీ అమ్మ కడుపు మాడ అని నేర్పిస్తే సచ్చినోడా మీ అమ్మ పాట పాడా. నెక్స్ట్ నువ్వు ఆవిడ కోసం నీ సోకు మాడా అమ్మోని జిమ్మడా. అవును నువ్వు మాడని. హాయ్. కానీ ఈ సెట్ లో దేబ్జానిని నన్ను విడదీయడానికి చాలా మంది ట్రై చేస్తారు, కానీ ఎవరు చాలా మంది వాళ్ళ అన్న వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తా ఉంటారు దేబ్జానిని. కానీ నాకు ఏంటంటే షోలో ఫేవరెట్ ఎవరు అడుగు. ఈ షోలో నువ్వు ఖచ్చితంగా ఒప్పుకుంటావు. ఈ రోజు విష్ణుప్రియ చీరలో కత్తిలాగా ఉంది కదా. నాకు ఎవరైనా దేబ్జాని అందంగా కనపడుతుంది. ఫైనలీ నా ఛానల్లో నయనతార గారు రావడం. త్వరగా తీసుకో, పొట్ట బయటకు. ఓకే బాయ్.